హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ లెక్చర్లో మనం స్టేట్ లెజిస్లేచర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి స్టేట్ లెజిస్లేచర్ పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో థర్డ్ చాప్టర్లో ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్లో మనకి స్టేట్ గురించి ఉంది అండ్ సెకండ్ చాప్టర్లో మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి ఉంది కదా. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అలాగే అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. అలాగే మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్కి రిలేటెడ్గా ఉంటుంది. దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ మనకి 168 నుండి 212 వరకు ఉంటాయి. సో మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో స్టేట్ లెజిస్లేచర్కి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ ఏవో అడిగారు. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 168. సో ఆర్టికల్ 168లో ఏముంటుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ స్టేట్. సో మనం ఆల్రెడీ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ లెజిస్లేచర్ గురించి చూసాం కదా. సో మనకి దాంట్లో 79 నుండి 122 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారని. సో 79లో మనకి ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటారు కదా. సేమ్ మనకి 79కి 89 యాడ్ చేస్తే ఆర్టికల్ 168 అవుతుంది. సో ఆర్టికల్ 168లో మనకి గవర్నర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారు. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీనే మనం విధాన్ సభ అంటాం అండ్ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్ని స్టేట్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం విధాన్ పరిషత్ అంటాం అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి అన్ని స్టేట్స్లో ఉండదు, ఎలా అయితే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి ఓన్లీ 6 స్టేట్స్ అవుట్ ఆఫ్ 28 స్టేట్స్లో మాత్రమే ఉంది. సో ఆ 6 స్టేట్స్ ఏంటి అని కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, ఓన్లీ ఈ 6 స్టేట్స్లో మాత్రమే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుందో అక్కడ మనం బైకామెరల్ లెజిస్లేచర్ అంటామన్నమాట. సో ఓన్లీ వన్ ఏదైతే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో దాన్ని మనం యూనికామెరల్ లెజిస్లేచర్ అంటాం. సో ఎక్కడైతే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందో దాన్ని మనం బైకామెరల్ లెజిస్లేచర్ అంటాం. సో మనం చూస్తే ఇక్కడ గవర్నర్, నెక్స్ట్ వచ్చేసి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని మనం విధాన్ సభ అంటాం, అలాగే లోవర్ హౌస్ కూడా అంటాం. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం అప్పర్ హౌస్ కానీ, పర్మనెంట్ హౌస్ కానీ, విధాన్ పరిషత్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 168. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 169లో ఏముంది అంటే అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ స్టేట్స్. సో ఏ స్టేట్లో అయినా సరే లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయడానికి కానీ కొత్తగా క్రియేట్ చేయడానికి కానీ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 169లో ఉంటుంది. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయాలన్నా క్రియేషన్ చేయాలన్నా పవర్ అంతా కూడా మనకి పార్లమెంట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు చెప్తాను. ఏదైనా ఒక స్టేట్లో, ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, మనకి తెలంగాణలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఒకవేళ మనకి తెలంగాణలో లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోతే ఫస్ట్ మనకి తెలంగాణలో ఏదైతే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో అక్కడ మనము రిక్వెస్ట్ చేయాలన్నమాట. సో మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ మన స్టేట్లో ఉండాలని. సో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి స్పెషల్ మెజారిటీతో మన స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందని పాస్ అయిందనుకోండి, అప్పుడు మనకి పార్లమెంట్కి సెండ్ అవుతుంది. సో పార్లమెంట్ కూడా మనకి ఐదర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయడానికి కానీ అబాలిష్ చేయడానికి కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే అప్పుడు మనకి ఆ సర్టన్ స్టేట్లో క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా పవర్ అంతా కూడా మనకి పార్లమెంట్లోనే ఉంటుంది. ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే మనకి క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది జరగదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 170. సో ఆర్టికల్ 170లో మనకి కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి ఉంటుంది. సో ఏదైతే మనకి విధాన్ సభ ఉందో దాని యొక్క కాంపోజిషన్ గురించి ఉంటుంది. మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి మనకి 500 వరకు ఉండొచ్చు అండ్ మినిమం మనకి 60 ఉండాలన్నమాట. సో ఏ స్టేట్లో ఎంత లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేవి ఉండాలనేది డిపెండ్స్ ఆన్ పాపులేషన్ అనమాట. ఒకవేళ ఏదైనా స్టేట్లో ఎక్కువ పాపులేషన్ ఉందనుకోండి, సో అక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అనేవి ఉంటాయి.
ఏదైనా స్టేట్లో తక్కువ పాపులేషన్ ఉందనుకోండి, తక్కువ సీట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఎగ్జాంపుల్గా మన కంట్రీలో హైయెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ అనేది ఎక్కడున్నాయంటే యూపీలో ఉన్నాయి. సో యూపీలో మనకి 403 సీట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఎక్సెప్షన్స్ అంటే సమ్ ఆఫ్ ద స్మాల్ స్టేట్స్ ఉంటాయి కదా, సో ఎక్కడైతే మనకి తక్కువ పాపులేషన్ ఉందో సో అక్కడ వాళ్ళకి 60 సీట్స్ కన్నా తక్కువ ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా మనం సిక్కిం తీసుకున్నాం అనుకోండి, సిక్కింలో మనకి ఓన్లీ 32 మాత్రమే ఉన్నాయి. అలాగే గోవా తీసుకున్నాం అనుకో, గోవాలో మనకి ఓన్లీ 40 మాత్రమే ఉన్నాయి. సో మనకి బేసిక్గా ఏంటి అంటే కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మ్యాక్సిమం వచ్చేసి మనకి 500 ఉండొచ్చు అండ్ మినిమం వచ్చేసి మనకి 60 ఉండొచ్చు అనమాట. సో మనం స్టేట్స్లో ఎవరినైతే ఎమ్మెల్యేస్గా సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 171. సో ఆర్టికల్ 171లో మనకి కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఉంటుంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో మ్యాక్సిమం అండ్ మినిమం స్ట్రెంత్ ఎంత ఉండాలని. సో మినిమం మనకి 40 మెంబర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి మనకి టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఎమ్మెల్యే ఉంటారు కదా, సో మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో టోటల్ స్ట్రెంత్ ఎంత అయితే ఉందో దానికి 1/3 ఎక్సీడ్ అవ్వద్దు అనమాట. సో ఇదంతా కూడా స్టేట్ టు స్టేట్ వేరీ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి నాట్ ఎక్సీడ్ 1/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ మినిమం స్ట్రెంత్ ఎంత ఉండాలి, 40 మెంబర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే 1/3 మెంబర్స్ అనేవాళ్ళు ఎలెక్టెడ్ బై ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్. సో మనకి ఈచ్ స్టేట్కి ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, సో 1/3 మెంబర్స్ అంతా కూడా మనకి ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 1/3 వచ్చేసి మనకి మెంబర్ ఆఫ్ లోకల్ బాడీస్ ఎలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ 1/2 వచ్చేసి మనకి ఎవరైతే టీచర్స్ ఉన్నారో అండ్ ఆ టీచర్స్ కూడా మనకి ర్యాంక్ ఆఫ్ సెకండరీ స్కూల్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. దానికన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు. నెక్స్ట్ 1/12 వచ్చేసి మనకి ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్ ఆఫ్ స్టేట్. సో సర్టెన్ స్టేట్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ 1/12 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ రీసెంట్గా మన స్టేట్లో టీచర్ ఎమ్మెల్సీస్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్కి కూడా ఎలక్షన్స్ అనేవి జరిగాయి. నెక్స్ట్ మనకి 1/6 వచ్చేసి నామినేటెడ్ బై గవర్నర్. సేమ్ మనకి యూనియన్లో రాజ్యసభలో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కదా, సో ఎవరైతే మనకి లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళని మనకి 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. సేమ్ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేయొచ్చు అనమాట. సో ఎలాంటి ఫీల్డ్స్లో ఉండాలి, సేమ్ మనకి లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి కోఆపరేటివ్ మూమెంట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. సో 1/3 వచ్చేసి మనకి ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్స్ ఎలెక్ట్ చేస్తారు. 1/3 వచ్చేసి మనకి మెంబర్ ఆఫ్ లోకల్ బాడీస్. 1/12 వచ్చేసి మనకి ఎలెక్టెడ్ బై టీచర్స్. 1/12 వచ్చేసి మనకి ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్. అండ్ 1/6 వచ్చేసి మనకి ఎవరైతే గవర్నర్ ఉన్నారో వాళ్ళు మనకి నామినేట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 172. సో మనకి ఆర్టికల్ 83లో డ్యూరేషన్ ఆఫ్ పార్లమెంట్ గురించి ఉంది కదా, సో దాని యొక్క ఆర్టికల్ మనకి 83. సో 83 + 89 మనకి 172 అవుతుంది. సో 172లో మనకి డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ గురించి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నారు కదా, సేమ్ మనకి లోక్సభకి 5 years ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీకి 5 years ఉంటుందన్నమాట. అది కూడా మనకి అన్లెస్ డిజాల్వ్డ్, మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయ్యేంత వరకు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 years వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు అనుకోండి, సో అప్పుడు మనకి సూనర్ కూడా డిజాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది డిజాల్యూషన్కి ఉండదు, కానీ ఇక్కడ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి టర్మ్ అనేది 6 years ఉంటుంది, సేమ్ యాజ్ రాజ్యసభ లాగా. అండ్ ఇక్కడ ఏంటి అంటే 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు ఎవ్రీ 2 yearsకి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 173. మనకి ఆర్టికల్ 84లో క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది. దీనికి మనం 89 యాడ్ చేస్తే ఆర్టికల్ 173. సో ఆర్టికల్ 173లో మనకి క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్స్ గురించి ఉంటుంది. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాట్ లెసర్ దాన్ 25 years. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి నాట్ లెస్ దాన్ 30 years.
మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో సేమ్ మనకి లోక్సభకి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో సేమ్ మనకి రాజ్యసభకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది అంటిల్ డిజొల్యూషన్. సేమ్ ఇక్కడ మనకి మెంబర్స్ యొక్క టర్మ్ వచ్చేసి 6 years వరకు ఉంటుంది. అండ్ ఇది మనకి డిజొల్యూషన్ అనేది ఉండదు. ఏజ్ కూడా మనకి లోక్సభ లాగే 25 years, అలాగే రాజ్యసభ అలాగే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా ఏజ్ వచ్చేసి నాట్ లెస్ దాన్ 30 years ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 174. సో ఆర్టికల్ 174లో మనకి సెషన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, ప్రొరోగేషన్ అండ్ డిజొల్యూషన్. సేమ్ మనకి యూనియన్లో ఎలా అయితే ప్రెసిడెంట్కి ఇవన్నీ పవర్స్ ఉంటాయో సేమ్ పవర్స్ మనకి గవర్నర్కి కూడా ఉంటాయి. సో గవర్నర్ కెన్ సమ్మోన్ ద సెషన్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈచ్ సెషన్కి మనకి గ్యాప్ అనేది నాట్ మోర్ దెన్ 6 months ఉండాలి. సో ఇక్కడ ఏంటి ఇయర్లీ మనకి కంపల్సరీ 2 sessions అనేవి జరగాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి గవర్నర్ మనకి ఐదర్ హౌస్లో కానీ 2 houses కానీ సెషన్ని ఎండ్ చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి ఏదైతే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో దాన్ని గవర్నర్ డిజాల్యూషన్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ని డిజాల్యూషన్ చేయడానికి ఎవరికి కూడా రైట్ అనేది లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 175. సో ఆర్టికల్ 175లో మనకి రైట్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు ద హౌస్ ఆర్ హౌసెస్. సేమ్ మనకి యూనియన్లో ఎలా అయితే ప్రెసిడెంట్కి పవర్ ఉంటుందో సేమ్ మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో గవర్నర్కి కూడా పవర్ ఉంటుందన్నమాట. సో గవర్నర్ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడ్రస్ చేయడానికి ఉంటుంది. అండ్ 2 houses కూడా మనకి గవర్నర్ మెసేజెస్ అనేవి సెండ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 176. మనం యూనియన్లో చూసాం కదా ఆర్టికల్ 87లో స్పెషల్ అడ్రస్ బై ప్రెసిడెంట్ ఉంటుంది. సేమ్ మనకి దీనికి 89 యాడ్ చేసామనుకోండి ఆర్టికల్ 176లో మనకి స్పెషల్ అడ్రస్ బై గవర్నర్ ఉంటుంది. సో ఎవ్రీ జనరల్ ఎలక్షన్ మనకి స్టేట్ అసెంబ్లీకి జరిగిన తర్వాత ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో దానికి స్పెషల్ అడ్రస్ అనేది గవర్నర్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ ఏదైతే జరుగుతుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి టుగెదర్గా ఫస్ట్ సెషన్ అనేది స్పెషల్ అడ్రస్ బై గవర్నర్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 177. సో దీంట్లో ఏంటి అంటే రైట్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ యాజ్ రెస్పెక్ట్ ద హౌసెస్. సేమ్ మనకి యూనియన్లో ఎలా అయితే రైట్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉందో సేమ్ మనకి స్టేట్ వైజ్గా కూడా ఉంటుంది. సో ఏ మినిస్టర్ అయినా సరే లెజిస్లేటివ్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడ్రస్ చేయొచ్చు అనమాట. కానీ అడ్వకేట్ జనరల్ కూడా మనకి ఏ హౌస్లో అన్నా వెళ్ళి సెషన్స్ అనేది వినొచ్చు. కానీ ఇద్దరికి కూడా ఎలాంటి రైట్ అనేది ఉండదన్నమాట. సో ఓటింగ్ జరుగుతుంది కదా, సో దాంట్లో ఓట్ చేయడానికి లేదు అడ్వకేట్ జనరల్కి. సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నారనుకోండి. సో తిను లెజిస్లేటివ్ కౌన్సిల్లో వెళ్ళి సెషన్ అనేది వినొచ్చు, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్ అనేది వేయడానికి లేదు. సో ఇక్కడ నుండి కూడా ఆర్టికల్స్ అవి అన్నీ కూడా రిపీట్ అవుతుంటాయి. ప్లస్ 89 చేస్తే సో మనకి యూనియన్లో ఆర్టికల్ 89లో ద చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి ఉంది కదా, కానీ ఇక్కడ ప్లస్ 89 చేస్తే మనకి ఆర్టికల్ 178లో ద స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి ఉందన్నమాట. ఎందుకంటే అన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉండదు. సో అన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కాబట్టి ఫస్ట్ మనం స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేస్తాం. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎలెక్ట్ అయిన తర్వాత దాంట్లో నుండే మనం స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్స్ని ఎలక్షన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 179. ఆర్టికల్ 179లో మనకి వెకేషన్, రెసిగ్నేషన్, రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్. సో ఇక్కడ ఏంటి రెసిగ్నేషన్ ఎవరైతే మనకి స్పీకర్ ఉన్నారో డెప్యూటీ స్పీకర్కి ఇస్తారు అండ్ డెప్యూటీ స్పీకర్ స్పీకర్కి ఇస్తారు. అండ్ స్పీకర్ ఒకవేళ వెకేషన్లో ఉన్నారనుకోండి డెప్యూటీ స్పీకర్ మనకి స్పీకర్గా యాక్ట్ అవుతారు. సేమ్ మనకి యూనియన్ ఎలా ఉంటుందో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ మీరు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్నా ముందు యూనియన్ లెజిస్లేచర్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి సేమ్ మనకి స్టేట్ వైజ్గా అనేవి రిపీట్ అవుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 180. సో ఇక్కడ ఏంటి పవర్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఆర్ అదర్ పర్సన్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ఆర్ టు యాక్ట్ యాజ్ స్పీకర్. సో ఇక్కడ మనం చూసాం కదా స్పీకర్ వెకేషన్లో ఉన్నప్పుడు డెప్యూటీ స్పీకర్ యొక్క అన్ని పవర్స్ అనేవి ఉంటాయి.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 181. సో ఆర్టికల్ 181లో ఏంటి అంటే ద స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ నాట్ టు ప్రిసైడ్ వైల్ రెజల్యూషన్ ఫర్ హిజ్ రిమూవల్ అండర్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఏంటి, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ని రిమూవల్ చేయడానికి రిజల్యూషన్ అనేది హౌస్లో పాస్ చేస్తాం కదా. సో అలా స్పీకర్కి కానీ డెప్యూటీ స్పీకర్కి కానీ ఉన్నప్పుడు వాళ్ళు హౌస్ని ప్రిసైడ్ చేసే రైట్ లేదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 182. సేమ్ మనకి 178 నుండి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఆర్టికల్ 182లో మనకి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారు. సో మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా. సో ఇక్కడ మనకి వైస్ గవర్నర్ ఎవరు కూడా ఉండరు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్లోనే మనం చైర్మన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 183. దీంట్లో ఏంటి, వెకేషన్, రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 184. దీంట్లో మనకి సేమ్ పవర్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ యాక్ట్స్ యాజ్ చైర్మన్. నెక్స్ట్ ఆర్టికల్ 185. దీంట్లో మనకి సేమ్ చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ వైల్ రెజల్యూషన్. సో సేమ్ మనకి స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ యొక్క రెజల్యూషన్ అనేది ఉంటుంది కదా రిమూవల్ గురించి. సేమ్ మనకి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్కి కూడా రిజల్యూషన్ అనేది పాస్ అయిందనుకోండి వాళ్ళ రిమూవల్ గురించి, అప్పుడు మనకి ప్రిసైడ్ అనేది చేయొద్దు. సో హౌస్ యొక్క ప్రిసైడింగ్ అనేది చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ చేయకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 186. సో ఆర్టికల్ 186లో మనకి శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్. సో వీళ్ళ నలుగురి యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి అంతా కూడా మనకి ఆర్టికల్ 186లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 187. సో ఆర్టికల్ 187లో మనకి సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సేమ్ మనకి యూనియన్లో ఎలా అయితే లోక్సభ అండ్ రాజ్యసభకి సెక్రటేరియట్ స్టాఫ్ ఉంటారో మనకు అలాగే స్టేట్ లెజిస్లేచర్లో కూడా సెక్రటేరియల్ స్టాఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 188. ఆర్టికల్ 188లో మనకి ఓత్ ఆర్ అఫర్మేషన్ బై మెంబర్స్. సో మనకి ఇక్కడ ఓత్ ఎవరిస్తారు, గవర్నర్ ఇస్తారు. గవర్నర్ ఆర్ ఎవరైతే మనకి ప్రోటమ్ స్పీకర్ ఉంటారో, సో ప్రోటమ్ స్పీకర్ని మనకి గవర్నర్ అపాయింట్ చేస్తారు కదా. సో ప్రోటమ్ స్పీకర్ మనకి టెంపరరీ స్పీకర్గా ఉంటారు. సో ఎవరైతే న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి గవర్నర్ ప్లేస్లో ప్రోటమ్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓత్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 191. సో మనం యూనియన్లో చూసాం కదా. ఆర్టికల్ 102 వచ్చేసి డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఇన్ పార్లమెంట్. సో దీనికి 89 యాడ్ చేసామనుకోండి, సో మనకి 191 అవుతుంది. సో ఆర్టికల్ 191లో మనకి డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్ గురించి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అన్సౌండ్ మైండ్, నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే డ్యూయల్ మెంబర్షిప్. సేమ్ మనకి యూనియన్లో ఎలా అయితే డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఇన్ పార్లమెంట్ ఉందో సేమ్ డిస్క్వాలిఫికేషన్స్ అనేవి మనకి స్టేట్ లెజిస్లేచర్కి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 195. సో ఆర్టికల్ 195లో మనకి శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ గురించి ఉంటుంది. సో శాలరీస్ అండ్ అలవెన్సెస్ అంతా కూడా మనకి స్టేట్ లెజిస్లేచరే ఇస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 196. సో ఆర్టికల్ 196లో మనకి ప్రొవిజన్స్ యాజ్ టు ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్ గురించి ఉంది. సో మనకి యూనియన్లో 107 కదా. సో 107 + 89 అంటే మనకి 196 అవుతుంది. సో మనకి ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఉన్నాయి కదా. సో ఇన్ కేస్ ఆఫ్ ఆర్డినరీ బిల్స్ ఏమవుతుందంటే యూనియన్లో మనకి లోక్సభకి అలాగే రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ అనేవి ఉన్నాయి. సో బిల్ ఎప్పుడైనా సరే పాస్ అయ్యేటప్పుడు ఏదో ఒక హౌస్లో పాస్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఆర్డినరీ బిల్ కేసులో ఏంటి అంటే ఏ హౌస్లో అన్నా మనం ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. కానీ ఇక్కడ కంపేర్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి ఎక్కువ పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ చూద్దాం. ఒకవేళ బిల్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి పాస్ అయిందనుకోండి, సో నెక్స్ట్ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తుంది కదా. సో వితిన్ 3 months మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ దానికి ఏదో ఒక ఆన్సర్ అనేది చెప్పాలన్నమాట. సో 3 months తర్వాత చెప్పకపోతే బిల్ అనేది డైరెక్ట్గా గవర్నర్ అసెట్ కోసం వెళ్తుంది. సో 3 months తర్వాత మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించారనుకోండి. సో మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి లెజిస్లేటివ్ కౌన్సిల్కి వస్తుంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ నెక్స్ట్ 1 monthలో అంటే టోటల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ దగ్గర బిల్ అనేది ఓన్లీ 4 months వరకే ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. సో 4 monthsలో కూడా ఎలాంటి
ఇనిషియేషన్ తీసుకోలేదనుకోండి, సో బిల్ అనేది డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళి అసెట్ అనేది గవర్నర్ ఇచ్చారనుకోండి, సో బిల్ అనేది యాక్ట్ అవుతుంది. అలా కాకుండా మనకు ఒకవేళ బిల్ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇనిషియేట్ అయిందనుకోండి, సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి ఆ బిల్ని పాస్ చేసింది, కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీని దాన్ని రిజెక్ట్ చేశారనుకోండి, సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ బిల్ అనేది పాస్ అవ్వలేదు, సో అక్కడికి ఆ బిల్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అనమాట. సో ఆర్డినరీ బిల్లో మనకి యూనియన్లో జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. సో 2 హౌజెస్లో ఏదో ఒక హౌస్ మనకి పాస్ చేయకపోతే జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది కదా, కానీ మనకి స్టేట్ లెజిస్లేటివ్లో నో జాయింట్ సిట్టింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ పవర్ అంతా కూడా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీకే ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 198. సో ఆర్టికల్ 198లో మనకి స్పెషల్ ప్రొసీజర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్. సేమ్ మనకి మనీ బిల్ ఎలా అయితే యూనియన్లో ఉంటుందో సేమ్ అదే మనకి ఇక్కడ కూడా ప్రొసీజర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 199. ఆర్టికల్ 199లో మనకి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 200. సో ఆర్టికల్ 200లో మనకి అసెట్ టు ద బిల్ గురించి ఉంటుంది. సో మనకి 111లో ఆర్టికల్ 111లో వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది. సేమ్ మనకి ఆర్టికల్ 200లో వీటో పవర్ ఆఫ్ గవర్నర్ గురించి ఉంటుందన్నమాట. సో మనం అక్కడ ప్రెసిడెంట్లో వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేయలేదు కదా. సో మనకి ఇండియా ఉన్న ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ 3 టైప్స్ ఆఫ్ వీటో పవర్స్ ఉంటాయి. అండ్ 4th వీటో పవర్ వచ్చేసి మనకి క్వాలిఫైడ్ వీటో. ఇది మన ఇండియాలో ఉండదు, ఇది ఓన్లీ యూఎస్ఏలో ఉంటుంది. సో మన ఇండియాలో ఉన్న 3 వీటో పవర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అబ్సల్యూట్ వీటో అనమాట. సో ఏదన్నా సరే బిల్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి కానీ పార్లమెంట్ నుండి కానీ అప్రూవ్ అవుతుంది కదా. సో రిజల్యూషన్ దాంట్లో నుండి పాస్ అయిన తర్వాత యూనియన్లో అయితే ప్రెసిడెంట్ దగ్గరికి అండ్ స్టేట్లో అయితే గవర్నర్ దగ్గరికి వస్తుంది కదా. సో గవర్నర్కి కానీ ప్రెసిడెంట్కి కానీ డైరెక్ట్ అబ్సల్యూట్ వీటో అనేది ఉంటుందన్నమాట. సో ఎలాంటి అసెట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆ బిల్ అనేది రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీటో వచ్చేసి మనకి సస్పెన్సివ్ వీటో. సో ఈ సస్పెన్సివ్ వీటోలో ఏంటి అంటే, బిల్ ఏదైతే మనకి లోక్సభ నుండి రాజ్యసభ నుండి పాస్ అయిందో ఆ బిల్ని మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం హౌస్కి పంపించే రైట్ ప్రెసిడెంట్కి ఉంది. అలాగే ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి బిల్ అనేది పాస్ అయింది అనుకోండి, సో మళ్ళీ గవర్నర్ కూడా రీకన్సిడరేషన్ కోసం హౌసెస్కి పాస్ చేయొచ్చు అనమాట. అది మనకి సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ వీటో వచ్చేసి మనకి పాకెట్ వీటో. సో పాకెట్ వీటో ఏంటి అంటే, ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, సో ప్రెసిడెంట్ ఇన్ఫినిటీ టైం వరకు బిల్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి ఎవరికి కూడా ఆన్సర్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది గవర్నర్కి ఉంటుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫినిటీ టైం వరకు బిల్ని హోల్డ్ చేసుకోవచ్చు, కానీ గవర్నర్కి మాత్రం కొంచెం టైం అనేది ఉంటుంది. సో సర్టెన్ టైంలోనే పాకెట్ వీటో అనేది ఉంటుంది. సో సర్టెన్ టైం తర్వాత తను హోల్డ్ చేసుకోవడానికి లేదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 201. సో ఆర్టికల్ 201లో మనకి బిల్ రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్. సో ఇక్కడ ఏంటి అంటే, గవర్నర్ ప్రెసిడెంట్కి బిల్ అనేది రిజర్వ్ చేయొచ్చు. సో గవర్నర్ కెన్ రిజర్వ్ ద బిల్ ఫర్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 213. సో ఆర్టికల్ 213 మనకి పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాప్టర్ 4లో ఉంది. సో మనకి లెజిస్లేచర్ యొక్క ఆర్టికల్స్ అనేవి 212కి కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ గవర్నర్ గురించి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి 123 ఉంటుంది అండ్ గవర్నర్ యొక్క ఆర్టికల్ వచ్చేసి 213. సో ఈ 2 నంబర్స్ అనేవి కూడా షఫల్ అవుతాయి అన్నమాట. ప్రెసిడెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఆర్డినెన్స్ పవర్కి 123 అండ్ గవర్నర్ యొక్క ఆర్టికల్స్ వచ్చేసి 213. సో ఈ 2 ఆర్టికల్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సేమ్ మనకి యూనియన్లో ఎలా అయితే ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుందో సేమ్ మనకి గవర్నర్కి కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ సెషన్లో లేదనుకోండి, సో ఆ టైంలో ఏదన్నా బిల్ పాస్ చేయాలన్నప్పుడు 2 హౌసెస్ కూడా సెషన్లో లేకున్నా, ఏ హౌస్ అయినా సరే సెషన్లో లేకున్నా ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ గవర్నర్ అనేది ఉంటుందన్నమాట. సో బిల్ని పాస్ చేయొచ్చు గవర్నర్. సో దానికి మనకి డ్యూరేషన్ అనేది, సో ఆ బిల్ అనే దానికి టెన్యూర్ అనేది 6 months 6 weeks వరకే ఉంటుంది. సో
ఆ బిల్ అనేది ఎప్పటికీ కూడా యాక్ట్ అవ్వదు. సో 6 మంత్స్ తర్వాత కంపల్సరీ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ మళ్ళీ సెషన్స్లోకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వస్తుంది కదా, సో అప్పుడు వితిన్ 6 మంత్స్లో ఆ బిల్ని 2 హౌసెస్ కూడా పాస్ చేయాలి. సో అలా పాస్ చేసిన తర్వాత గవర్నర్ దానికి అసెట్ ఇస్తేనే మనకి అది యాక్ట్ అవుతుంది, లేకపోతే అది బిల్గానే ఉంటుంది. ఒకవేళ ఏ హౌస్ కూడా మనకి దాన్ని పాస్ చేయకపోతే బిల్ అనేది అక్కడికే ల్యాబ్స్ అయిపోతుంది అనమాట. సో నో ఆర్డినెన్స్ కెన్ బికమ్ యాక్ట్. సో అంటిల్ అండ్ అన్లెస్ మనకి స్టేట్ లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ బిల్కి అసెట్ ఇవ్వకపోతే, అంటే బిల్ని పాస్ చేయకపోతే ఆ బిల్ అనేది మనకి బిల్గానే ఉంటుంది అండ్ 6 వీక్స్లో అది మనకి ల్యాబ్స్ అయిపోతుంది అనమాట. సో మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కంప్లీట్గా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.